తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్న చింతలచేను రోడ్డు ఎండ్ నుంచి రేణుగుంట రైల్వే ట్రాక్ వరకు ఉన్న రోడ్డుని కులశేఖర ఆల్వార్ రోడ్ అంటారు. కులశేఖర్ ఆల్వారు 12 మంది ఆల్వారులో ఒకరు. ఇతను కేరళకి సంబంధించిన రాజు. ఇతను పరమ వైష్ణవ భక్తుడు. రాముడు అంటే పరమ భక్తి. ఎంత భక్తి అంటే తన గురువర్యుడు రామాయణం కథ చెప్తున్నప్పుడు అందులో లంకకి సీతని రావణాసుడు తీసుకొని వెళ్లే సన్నివేశం వచ్చినప్పుడు ఇతను ఆ కథలో లీనమైపోయి తన సైన్యాన్ని సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్లిపోయేంత అతడు కులశేఖరుడు. ఇతనికి వెంకటేశ్వర స్వామితో అవినానుభావ సంబంధం ఉంది. కులశేఖరుడు పెరుమాల్ తిరుమలి అనే స్తోత్రాన్ని వెంకటేశ్వర స్వామి వారికి రాశారు. అందులో కులశేఖరుడు వెంకటేశ్వర స్వామిని ఏమి అడిగాడంటే, నేను నీ గర్భగుడి ముందర గుమ్మమై ఉన్నా చాలు, భక్తులందరూ నా ద్వారానే నిన్ను చూసే భాగ్యం నాకు కల్పించు అంటే, ఇప్పుడు మీరు వినే ఉంటారు గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి ముందు ఉన్న గుమ్మం పేరు కులశేఖర పడి. అది ఇతని పేరు మీదగానే, ఇతని అభ్యర్థన మీదుగా వెంకటేశ్వర స్వామి తనకి ఇచ్చిన పెద్ద వరం. ఇంత గొప్ప భక్తిపరుడు కాబట్టే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి తిరుపతిలో ఒక రోడ్డుకి కులశేఖర ఆల్వార్ రోడ్ అని పెట్టడం జరిగింది.